హలో మై డియర్ ఫ్యామిలీ, బయట చాలా చల్లగా వర్షాలు పడుతున్నాయి కదా. ఇంట్లో వేడిగా టమాటో రైస్ చేద్దాం. ఒక చిన్న కుక్కర్లో కొద్దిగా నెయ్యి వేసుకొని, కొద్దిగా ఆయిల్ వేసుకొని, అది కాస్త వేడెక్కాక బిర్యానీ దినుసులు మీ దగ్గర ఏముంటే అవి. నా దగ్గర అయితే దాల్చిన చెక్క, 2 మిరియాలు, బిర్యానీ ఆకు ఉన్నాయి ప్రజెంట్ అయితే. సో అంతకుమించి నేను షాప్కి వెళ్ళి కొని తెచ్చుకునే అంత టైం కూడా లేవు. ఓకే, ఒక 2 పచ్చిమిర్చి, ఒక ఉల్లిపాయ సన్నగా కట్ చేసుకొని వెళ్ళిపోవాలి. ఉల్లిపాయ ఎలా ఆగాలంటే మంచి బ్రౌనిష్ కలర్లోకి వచ్చేయాలి. అలా వచ్చే వరకు చూసారా, వచ్చేసింది. బ్రౌన్ కలర్లోకి రావాలి. బ్రౌన్ కలర్లోకి వస్తే చాలా బాగుంటుంది. దాంట్లో వెజ్జెస్ ఒక పొటాటో, ఒక గుప్పెడు మిల్ మేకర్స్ వేసేసి అవి బాగా ఆయిల్లోనే కుక్ అయిపోవాలి. కుక్ అయ్యే వరకు చక్కగా అలా కలుపుకుంటూ మూత పెట్టుకుంటూ మగ్గనియండి. క్యారెట్ అవి వేయొచ్చు కదా అని మీరు నన్ను అడగొచ్చు. క్యారెట్ వేస్తే ఏంటంటే టమాటో రైస్కి అంత బాగుండదు. క్యారెట్ కాస్త స్వీట్నెస్ ఉంటుంది కదా, టమాటో పుల్లగా ఉంటుంది. సో రెండింటికి సెట్ అవ్వదు. టమాటాలు ఒక 4-5 టమాటాలు మంచిగా చిన్న చిన్న క్యూబ్స్ కింద కట్ చేసి వేసేయండి. ఇదైతే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి ఖచ్చితంగా. ఎందుకు బాగుంటుందో కూడా చెప్తాను. టమాటా ముక్కలు మగ్గడానికి కొద్దిగా సాల్ట్ కూడా వేసుకొని మూత పెట్టేయండి. మూత పెట్టేస్తే మంచిగా ఆయిల్ పైకి తీరి బాగా మగ్గిపోద్ది. టమాటో రేట్ కాస్ట్ ఎంత ఉందో తెలుసా? 100 రూపాయలు ఉంది. అంత 100 రూపాయలు ఉంది కాబట్టి ఇప్పుడు మనం టమాటో రైస్లు, టమాటో పచ్చళ్ళు చేస్తే రుచి చాలా బాగుంటుంది. అందులో కొద్దిగా కొత్తిమీర, ఒక కరివేపాకు రెమ్మ వేసుకొని అవి కూడా అటు ఇటు కలిపేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్టు, ఆనియన్స్ వేసినప్పుడే వేయొచ్చు కదా అని అడగొచ్చు. అలాగా అవసరం లేదు. ఇలా బాగుంటుంది. టమాటాలు మగ్గేటప్పుడు వేడేస్తే ఫ్లేవర్స్ బాగా పడతాయి. ఇప్పుడైతే ఒక గ్లాస్కి 2 గ్లాసులు వాటర్. చాలామందికి డౌట్ రావచ్చు, మీరు ఎప్పుడు ఇంత చిన్న కుక్కర్లో చేస్తారు, పెద్దగా వండుకోరా అని. మేము చిన్న పిల్లలు, మాకు సరిపోతుంది మాకు ఇది. నేనైతే కొద్దిగా జీలకర్ర పొడి, ధనియాల పొడి, కొద్దిగా సాల్ట్ వేసుకొని చూసుకోండి. టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ వేసుకోండి. నేను ఎన్నిసార్లు వేసాను కదా, మీరు కూడా ఎన్నిసార్లు వేయొద్దు. మీకు రుచికి సరిపడే సాల్ట్ వేసుకోండి. నీళ్ళు అయితే ఖచ్చితంగా 2-3 పొంగులు రావాలి. 2-3 పొంగులు వస్తే ఆ రుచే వేరు. పొంగకుండా ముందు రైస్ వేసి వాటర్ వేస్తే అస్సలు బాగుండదు. అన్నం గంజిలాగా ఉంటుంది. ఇలాగ బాగా మరిగిన తర్వాత రైస్ వేస్తే అన్నం పొడి పొడిలాడుతూ చాలా బాగుంటుంది. మీకు గుర్తుందో లేదో, మన చిన్నప్పుడు మా అమ్మ నాన్నలు చక్కగా వార్చి వండుకునేవారు వాళ్ళు. మనమే ఇలాగ కుక్కర్ రెడీ టు కుక్ లాగా ఒక 2 విజిల్కి వంట అయిపోతుంది. వాళ్ళైతే చక్కగా బాగా ఎసరు మరిగించి దాంట్లో రైస్ వేసి వార్చుకునేవాళ్ళు. అన్నం పువ్వులాగా ఎంత బాగుంటుందో. మనదైతే అయిపోయింది ప్రాసెస్. కుక్కర్ పెట్టేసుకొని 3 విజిల్స్ వచ్చిన తర్వాత బిర్యానీ అయితే రెడీ. బిర్యానీ కాదు, టమాటో రైస్ చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అదిగో వచ్చేసింది మన టమాటో రైస్. చాలా బాగుంటుంది. ఈ వెదర్కి ఇవే బెటరు. బాయ్.